ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో అందుకుంటారు. అష్టమములో రాహువు సంచరించడం వల్ల మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవడం కానీ, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా మారడం కానీ, దుబారా ఖర్చులు కానీ, అనారోగ్య సమస్యలు కానీ ఈ వారంలో ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. షష్టములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొంటారు, విజయం సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. షష్టములో కుజుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ముఖ్యంగా కోర్టుకు సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలకు అవకాశం ఉంది. షష్టములో బుధ సంచారం వల్ల జనసాకారము, పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలు, ఆర్థికపరమైనటువంటి విజయాలు కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి. దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. సంతోషకర వాతావరణం ఉంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని ఈ వారంలో జరుగుతాయి. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. షష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, కుటుంబంలో ఒక రకమైనటువంటి అశాంతి వాతావరణం నెలకొంటుంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శుక్రవారం రోజు అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.